నిన్న దాదాపు మనకు నాగసాధువులు, తర్వాత యోగులు, సిద్ధులు చాలామంది కూడా వచ్చారు. ఇక్కడ చుట్టుపక్కల ఎంతమంది నాగసాధువులు అనుకోవచ్చు, తర్వాత యోగులు, మనకు దిగంబర్లు కూడా చాలామంది మనకు నిన్న కనపడ్డారు. అంటే హరిశ్చంద్ర ఘాట్ దగ్గర, ఈరోజు మణికర్ణిక ఘాట్ దగ్గర కూడా అదే దృశ్యాలని. దాదాపు ఎంతమంది ఉండొచ్చు? ఎందుకంటే నువ్వు కూడా ఒక సాధన చేస్తున్నటువంటి తెలుగు అబ్బాయి అనుకోవచ్చు. బట్ ఎంతమంది ఉండొచ్చు ఇక్కడ? ఇప్పుడు మనం ఎంతమంది అంటే మనం వాళ్ళని అవతరించలేము. ఎందుకంటే వాళ్ళ లక్షలలో చాలా చాలా అంటే చాలా నాగబాబాలు ఉంటారు. ఇది కాశీలో మెయిన్ ఏంటంటే ప్రయాగరాజ్ నుండి శివరాత్రి కుంభమేళకి దగ్గరలో ఉండే కాబట్టి వాళ్ళు వాళ్ళ స్థానాలకు పోకుండా వాళ్ళు ఇక్కడ కాశీకి వచ్చి ఇక్కడ శివరాత్రి జరపడం జరిగింది. ఎందుకంటే శివరాత్రిది మెయిన్ మహత్వం కాశీలోనే ఉంటుంది కదా, అందుకనే. అయితే శివరాత్రి తర్వాత మెయిన్ ఏంటంటే మసానోలి వాళ్ళకి, దిగంబర్ వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే జో రాక్ రైతా ఆ రాక్ వాళ్ళు పెట్టుకుంటే ఆ ఆనందం వేరే వేరే ఉంటుంది వాళ్ళకి. అయితే మెయిన్ ఆ ఆనందం కోసమే వాళ్ళు ఏంటి రాక్ ఏంటి అంటే, ఆ రాక్ అంటేనే అది మెయిన్ జో భస్మ చితా హోలీ అయితే వాళ్ళ హోలీ ఉంటుంది. ఇది మన సామాన్య ప్రజల హోలీ ఉండదు. ఇక్కడ చాలా వైబ్రేషన్స్ ఉంటాయి. ఇది మణికర్ణిక ఘాట్, ఇది చాలా పవర్ఫుల్. అయితే మనం లోపల నుండి స్థిరంగా ఉండి కాన్షియస్నెస్లో ఉండి మన భక్తి ఉంటే మనకేం కాదు. కానీ ఇక్కడ ఇప్పుడు ఎట్లయిపోతుందంటే లేడీస్ అందరు వచ్చేస్తున్నారు, అందరు ఆడుతున్నారు, ఇంటికలు వడ్లుకుతున్నారు, ఎట్లా పడితే అట్లా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా అయిపోయింది. కానీ ఇది మణికర్ణిక ఘాట్ దీనికన్నా మోక్ష ద్వారిని అంటారు దీనికి. ఇక్కడ శవంని కూడా ఒక ఊరేగింపులో తీసుకుపోతారు. అదే ఇక్కడ మెయిన్ ఉంది. చాలా మంది కూడా అటు సైడ్ నుంచి రావడం జరిగింది. అంటే వీళ్ళు అటువైపు ఏమైనా ఉంటారా? అటువైపు ఎవరు మామూలు మనుషులు పోరు. అటువైపు ఎవరైతే మెయిన్ అఘోరీలు ఉంటారు, తాంత్రిక ఉంటారు, వాళ్ళు అటు సైడ్ సాధన చేస్తుంటారు. అయితే అక్కడ నార్మల్ వాళ్ళు పోరు. ఎవరైతే బాబాలకు తెచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏదో ఒక అటు సైడ్ మొత్తం మనం చూడలేము. అట్లాంటి జగల టెంపుల్లో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మెయిన్లీ ఇప్పుడు హోలీ అయిపోయింది కాబట్టి చాలా మంది ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మీకు తమిళనాడు అఘోరి మణికరణ్ బాబా కూడా తెలిసాము. ఇక్కడ అఘోరి కాళీ మందిర్ ఉంది. అక్కడ ఆయన కూడా ఒక 1 వీక్ నుంచి ఇక్కడనే సాధనలు. ఆయన కూడా మా గురుజీ ఎంబట్నే మీద మా ఆశ్రమంలోనే వాడు. అయితే మొత్తం అంతా కూడా ఆ ప్లేస్లోనే వాళ్ళు ఉంటారు. మెయిన్ వాళ్ళకి సాధన చేసేది ఉందా, ఏమైనా సాధన చేసేది ఉందా అంటే అటువంటి అవకాశంలో వాళ్ళు అక్కడ వెళ్తారు. ఓకే, ముఖ్యంగా వీళ్ళు అఘోరాస్కి సంబంధించిన వాళ్ళు ఇప్పుడైతే వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఈ హోలీ అయిపోయింది, వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? వీళ్ళు అదే ఇలా సీక్రెట్ ఉంటుంది. అంటే వీళ్ళు ఎక్కడ పోతారు మనకే తెలియదు. వీళ్ళు మెయిన్లీ ఎట్లా అంటే హైడ్రో ప్లేసెస్ ఉంటారు. మొత్తం ధ్యానంలో ఉండడానికి వాళ్ళు नॉर्मल पीपल where they can't go. नॉर्मल पीपल किधर नहीं जा सकते, ऐसे जगह में वो लोग जाके रहते. मेनली जंगल में मेनली వాళ్ళు అడవిలలో సాధన చేసుకుంటుంటారు. మ్యాక్సిమం ఇక్కడ అడవుల్లో దగ్గర ఉండేటటువంటి అడవుల్లో కూడా వెళ్తుంటారు వాళ్ళు. ప్రతి ఒక్క అడవులో కొంత సమయం జరుపుతారు. ఒక్కొక్క చతుర్మాస ఒక్కొక్క జగ చేయాలని వాళ్ళకి ఒక్క అఘోరి వెంబడ. అంటే ఎందుకంటే నువ్వు కూడా ఒక బాబా దగ్గర శిష్యరికంగా ఉన్నావు కాబట్టి నీకు కొంత తెలుసు. ఇప్పుడు ఏదైతే ఒక అఘోరి దగ్గర ఎంతమంది ఆయన శిష్యుల పరంపర ఉండొచ్చు? ఇప్పుడు ఈ కాలంలో మనం చెప్పాలంటే ఒక సీఎం కన్నా ఒక అఘోరియే గ్రేట్ అంటారు. అంటే గ్రేట్ అని చెప్పలేం, కానీ ఆ అఘోరికి ఆ కనెక్షన్ ఉంటుంది. అఘోరికి చాలా మంది సేవకాలు ఉంటారు. వాళ్ళు మొత్తం భావాత్మతోనే వస్తారు. ఎందుకంటే ఆయన చేసే కర్మలో ఆయన ఇప్పుడు అఘోరలి నాగబాబాలు ఎట్లుంటారంటే ఇప్పుడు यहाँ पे हर कोई पाप धोने आता है. पाप यहाँ पे धो के और गंदा करके मैला करके जा रहा है, पर अपना भी जो भी भला है, दुनिया का भी जो भी भला है, वो सब नागा बाबा ही तो ले रहे हैं. तो उसके लिए नागा बाबा के सामने हर कोई बेकार है. ऐसा सोचे मेरा. अच्छा, అంటే మ్యాక్సిమం ఎంతమంది ఉండొచ్చు? ఆయన శిష్యరికం పరంపర ఎంతమంది ఉండొచ్చు? ఇప్పుడు మనం ఎంతమంది ఉండొచ్చు అదైతే మనకు ఐడియా లేదు. కానీ ఇక్కడ నుండి మెయిన్ నిరంజని ఘాట్ వరకు ఎన్నో నాగబాబాలు ఉన్నారు. ఎన్నో మన అన్ని అఖాడా బాబా, జూనా అఖాడా, నిరంజని అఖాడా, అవానా అఖాడా, అందరిది అలగ్ ఆశ్రమంలో. వీళ్ళందరూ వాళ్ళ పర్సనల్ టెంట్ అంటే కుటియా అంటారు. దానికి కుటియా చేసుకొని దాన్ని దూనా చేసుకొని అక్కడ పూజ చేసుకుంటే అక్కడనే సాధన చేసుకుంటారు. ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు వాళ్ళు? ఫుడ్ అనేది మనం ఆలోచించలేం. వాళ్ళు అంత కాస్ట్లీ ఫుడ్ తింటారు. వాళ్ళు గ్రాస్ కూడా తింటారు. అంటే ఖాళీ జస్ట్
వెజిటేబుల్ भी खाते हैं उन लोग और इतना महंगा भी खाते हैं. మీకు గుచ్చి గురించి తెలుసా? మీకు గుచ్చి మష్రూమ్ తెలుసా మీకు? అది 30-40,000 కిలో ఉంటుంది అది. వీళ్ళు ఊకుకి అది ఆలు లెక్క వండుతా అవుతారు. అది అరే గుచ్చి ఖాయిగా. వీళ్ళు ఒకసారి వీళ్ళు మనకి చూసేస్తే చాలా సంతోషంగా వాళ్ళు భావపూర్వకంగా మన కోసం కూడా వాళ్ళు చాలా అంటే ఏం చెప్తారు, చాలా మనకు కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు వాళ్ళు. ఓకే, మనకు హోలీ వేడుకలు చాలా మంది కూడా ఇక్కడ పబ్లిక్ వచ్చారు, నాగసాధువులు వచ్చారు, అంతా ఉన్నారు. అయితే ముఖ్యంగా ఎవరైతే నాగసాధువులు ఉన్నారో వాళ్ళ మొత్తం భస్మంతో మొత్తం అంతా కూడా మనం రంగుల హోలీ చూసాం. ముఖ్యంగా ఇక్కడి నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళు ఇప్పుడు అందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీరు కూడా ఒక బాబా దగ్గరకు శిష్యుడు ఇక్కడ ఉన్నారు. మీ పరంపర ఏంటి? ఇంకా మా పరంపర అంటే ఏం లేదు, మేము గ్రాసి అంటే నేను కూడా వీళ్ళక నార్మల్ పర్సన్. ఇంకా మా ఏ జన్మంలో ఏం చేసుకున్నామో, ఏ పుణ్యమో మాకు ఆ ప్రాప్తి దొరికింది, సౌభాగ్యం దొరికింది, బాబా దగ్గర మేము సేవకి మాకు అవకాశం దొరికింది. అయితే మేము ఇక్కడ ఉన్నాం. కానీ ఇక్కడ నుండి బృందావన్ వెళ్ళి అక్కడ ఒక 5 రోజులు ఉండి అక్కడ నుండి మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్ళిపోతా. నావి కూడా స్టడీస్ ఉన్నాయి, నాకు వీడియో వర్క్స్ ఉన్నాయి. అయితే కానీ బాబా వాళ్ళ దీనికి ఎలా ఆకర్షితులు అయ్యావు నువ్వు? అంటే ఎందుకంటే నువ్వు ఒక యూత్, అవునా? బట్ ఈ బాబాల దగ్గర వచ్చి ఒక 1 month 2 months ఉండి స్పెండ్ చేసి ఈ విధంగా ఉండే అంటే యూత్ అంటే చాలా హ్యాబిట్స్ ఉంటాయి. దాన్ని కాకుండా ఇలా నువ్వు ఎలా రాగలిగావు? దీని కనెక్టివిటీ ఎక్కడ దొరికింది? చిన్నప్పటి నుండి మా మమ్మీ నాకు భక్తి అనేది చాలా నేర్పించింది. అయితే దాని తర్వాత నాకు ఎంత కోపం వస్తుందంటే భక్తి మీద విరక్తి పుట్టిపోయింది. కానీ నేను ఎట్లయితే 10th పాస్ చేసినా, కొంచెం పెద్దగా అయిపోయినా, దాని తర్వాత నాకే అర్థమైంది ఈ దునియా క్యా, దునియాలో రియల్ ఏంది, అబద్ధం ఏంది, దేవుడు ఏంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఇది మొత్తం वेस्ट ऑफ टाइम ఇది దునియా, ఈ మోह माया की दुनिया है, बस यहाँ पे भगवान के सिवा कोई भी नहीं है. మళ్ళీ వీళ్ళకి మీరు ఎలా కనెక్ట్ అయ్యారు ఒక్కసారి? మేము కుంభమేళా నుంచి కలెక్ట్ అయ్యాం. 2021 के कुंभ से हम बाबा लोगों को जानते हैं. అట్లా నిరంజని అక్కడికి పరిచయం అయ్యాం. అక్కడ నుండి వాళ్ళకి మన ఒకటి నాన్న ఇప్పుడు ఎందుకంటే నీ వయసు ఎంత? నేను 26 ఇయర్స్. చాలా మంది యూత్ ఇలా అఖాడాలకు అంటే స్వామీజీలకు పరిచయం అవుతున్నారు, వాళ్ళ కనెక్టివిటీ వాళ్ళకి దగ్గరగా అయిపోతున్నారు. ఎందుకు ఇంత అట్రాక్షన్గా మీకు వాళ్ళతో ఉన్నటువంటి ఎందుకు ఇంత కనెక్షన్ అవుతుంది? అంటే రీజన్ ఏంటి? లోపల ఏం జరుగుతుందంటావు? అంటే మెయిన్ మీకు ఒక మాట చెప్తే మన దేశాన్ని నడిపించేదే వాళ్ళు లోపల నుండి. వాళ్ళకి డైరెక్ట్ పవర్ లేకపోయినా ఏ పవర్ అయితే ఉంటారో, ఏ పవర్ల పర్సన్ ఉంటారో వాళ్ళే సజెషన్ తీసుకొని వీళ్ళ దగ్గర వస్తారు. అఖాడాలో ఆ పవర్ ఉంటుంది. మెయిన్ బాబా వాళ్ళు సిద్ధి చేసి ఉంటారు. వాళ్ళకన్నా మించింది ఎవరికి తెలియదు. అయితే దాంట్లో ఎంతోమంది రియల్ ఉంటారు, ఎంతోమంది ఫేక్ ఉంటారు. అయితే ఫేక్ ఉన్న మనుషులను చూసి చాలామంది బాబాలు ఇలా, బాబాలు అలా అని అనుకుంటారు. ఇప్పుడు మా దగ్గర దిగంబర్ కుశల్ భారతి అని చాలా పెద్ద నాగబాబా ఆయన, మొత్తం పూరే భారత్ మే ఛాయవే ఉన్నాడు. ఆయనది ఎట్లా అంటే ఆయన దగ్గర సేవ చేయడానికి ఎంతో మంది వస్తారు, పెద్ద పెద్ద సేవకులు ఆయనకి. అంటే ట్రిలియనర్స్ కూడా వాళ్ళ తాను. అంటే ప్రతి ఒక్క కంట్రీ నుండి ఉన్నారు. ఆయన ఎట్లా అంటే ఆయన కోసం ఒక్క చిన్న బట్ట కూడా ఉన్నారు. ఆయన చిన్నప్పటి నుండి ఆయన కూడా చాలా రిచ్ ఫ్యామిలీ నుండే. కానీ దిగంబర్ బాబా అంటే ఆయన 5 లక్షలు మనం ఇట్లా దానం చేసినా 5 లక్షలు అయినా దానంలో పెట్టేశాడు. ఆయన ఇక్కడ మేము 30 days నుంచి ఉన్నాం. 30 days ఇక్కడ నాన్ స్టాప్ బండారా నడిపించిండు. और वो भी घी के साथ भंडारा चलाना कोई मामूली बात नहीं है. वो एक दिगंबर ही कर सकता है जो असली होता है. అలా ప్రతి ఒక్క బాబాది వాళ్ళది అలగ్ ఉంటాయి. అట్రాక్ట్ అని కాదని, ఇది నా అవకాశం, ఇది సేవ. అంటే మనం ఇట్లా అంటే సేవ చేసుకోవడం అంటే ఇలా అంటున్నాను కదమ్మా, నువ్వు ఇంకా సేవ చేసుకోవడం అంటే నీ పుట్టిన ఊర్లో కూడా నువ్వు చాలా సేవ అలా ఏం లేదు. ఇలా నువ్వు వచ్చేసేసి ఒక స్వామీజీ దగ్గర సేవ చేసుకోవడం అంటే కొద్దిగా ఎందుకు ఇంత అట్రాక్ట్ అయ్యారు అన్నది ఇక్కడ పాయింట్. మనకు బాబాలు ఎంతో మంది ఉన్నారు, కానీ దాంట్లో దిగంబర్ ఒకటే. ఆయన దిగంబర్ చాలా తక్కువ ఉన్నారు. ఆ దిగంబర్ మనకు తెలిసి ఉండడం చాలా సౌభాగ్యం. వీళ్ళు రామేశ్వరం పోయేటప్పుడు ఒకసారి అక్కడ హైదరాబాద్ వచ్చి ఉండే. అయితే వాళ్ళు కూడా మనకు చాలా చూశారు, అరే ఈ కుర్రోళ్ళు మంచోరు. అలా ఎంతమంది వచ్చారు? నాతో పాటు ఒక మిత్రుడే ఉండు. మేము ఇద్దరమే ఉన్నాం హైదరాబాద్ నుండి. మెయిన్లీ ఇక్కడ ఎట్లుంటుంది అంటే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు అవకాశాలు కూడా ఉన్నారు. एक से एक पूरा भीड़ रहता है. जितने लकड़ी है उतने काउंट के लोग रहते हैं, उनके आजू बाजू घूमने वाले బాబా బాబా बोल के. అయినా వాళ్ళు ఏంటంటే లోపల నుంచి ఎవరికైతే కనిపిస్తుంది, ఎవరు లోపలనో వాళ్ళకి ఏదో ఒకటి కనిపిస్తుంది కదా వాళ్ళకి శ్రద్ధ. దాని తర్వాతనే వాళ్ళు మనకు పక్కన రానిస్తారు, కూర్చోపెట్టుకుంటారు. ఎందుకంటే
वो लोग कुछ खाते नहीं पीते नहीं, वो 10-10 20-20 हज़ार का सिर्फ माल फूके जाते हो। उन लोगों को दूसरा कुछ भी नहीं चाहिए उन लोगों को, वो बस लोगों की सेवा, पशु पक्षी की सेवा, नेचर की सेवा, इसके अलावा उनको कुछ भी नहीं चाहिए। एक जो बाबा होता है वो कभी भी कठोर दिल का होता है, पर वो सबसे ज़्यादा प्यारा होता है। హోలీ వేడుకలు ముగిశాయి. దాదాపు ఇక్కడ చాలా మంది బాబాలు, యోగులు, సిద్ధులు, తర్వాత ఇక్కడ నాగబాబాలు చాలా మంది వచ్చారు. అయితే ముఖ్యంగా హోలీ సంబరాల్లో పాల్గొన్నటువంటి ఏదైతే సెలబ్రేషన్స్ ఉందో అందరూ కూడా వారి వారి చాలా మంది యూత్ అంటే యువకులందరూ కూడా ఇక్కడ వీళ్ళందరికీ కూడా వీళ్ళ దగ్గర కూడా శిష్యులుగా కూడా ఇక్కడ జైన్ అవుతున్నారు. చాలామంది కూడా వారికి శిష్యరికం చేస్తున్నారు. అలాంటి వారిలో ఇప్పుడు ప్రజ్వల్ తన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రజ్వల్ చెప్పింది సీఎంల కన్నా కూడా యోగులకు, సన్యాసులకు చాలా ఇంపార్టెన్స్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. వాళ్ళు చేసే సేవలకు మేము వాళ్ళకు వాళ్ళ ఒక అంటే వాళ్ళు ఏదైతే సేవలు చేస్తున్నారో మేము కుంగులో వాళ్ళకు మేము పరిచయం అయ్యామో అప్పటి నుంచి కూడా మేము వాళ్ళ శిష్యరికం తీసుకొని వారితో పాటు నడుస్తున్నాము. ఇప్పటికి మేము ఒక 2 నెలలు అయ్యింది ఇక్కడికి వచ్చి. బట్ ఇప్పుడు మొత్తం అంతా కూడా హోలీ మసాన్ హోలీ వేడుకలంతా కూడా ముగిసాయి. ఇక్కడి నుంచి కూడా మేము తిరిగి వెళ్తున్నాము. బట్ నేను స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ బాబా దగ్గర శిష్యరికం తీసుకొని ఇక్కడ నేను సేవ చేయడానికి వచ్చానంటూ కూడా తెలియజేస్తున్నాను. దిస్ ఇస్ కళా కాశీ.